నేను ఫస్ట్ ఇలా కూర్చున్నానండి. అది ఎందుకు కూర్చున్నానో ఏంటి అన్నది కూడా నాకు తెలీదు. అసలు నేను మెడిటేషన్ అనేది నాకు తెలీదు కదా! ఏమీ నాకు తెలీదు. అమ్మ చేపిచ్చిందా అంటే, అమ్మ నాకు కూడా చెప్పలేదు. కానీ ఒక ఫ్యూచర్ లైఫ్‌లో ఉన్న నాలెడ్జా? లేకపోతే నాకు అందుతున్న జ్ఞానం వల్ల నేనలా చేశానా అన్నది తెలీదు గానీ, ఇలా చేసినప్పుడు ఏంటంటే, నాకు అంటే మెడిటేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, మన ఆత్మ గాని, జీవుడు గాని కంబైన్డ్‌గా లాక్ అయ్యి ఉన్నారు మన లోపల. ఎప్పుడైతే నాకు లాక్స్ ఓపెన్ అయిపోయి, ఆ 2 ఫ్రీ అప్ అయినాయో, ఇలా కూర్చోవడం మొదలుపెట్టాను. అది ఎందుకో కూడా నాకు తెలీదు. కొన్ని కొన్ని మార్పులు అనుకోకుండా చేసేసాను. నాకు ఎవ్వరు చెప్పలేదు. ఇలా ఎందుకు చేస్తున్నానన్నది కూడా నాకు అనుమానం కూడా రాలేదు. కానీ చేయాలనిపించింది చేసేసాను ఇంకంతే. చెప్పాను కదా! మనకి ఎప్పుడైతే ఏ నాలెడ్జ్ ఎప్పుడు ఎలా అందాలో మనకు ఫ్లాష్‌గా వచ్చి మనకు తగులుతది. ఇంక దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతాం. ఎందుకంటే అది జనరల్‌గా వస్తున్న నాలెడ్జ్. ఇంక దానికి తిరుగులేదింక. ఇంకా ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్‌లో ఉన్నప్పుడు మనకు అదే చెయ్యాలి అనిపిస్తది. ఆకలి కూడా ఉండదండి అసలకి. మీరు ఎన్ని రోజులు తినకపోయినా ఆకలి ఉండదు. ఎందుకంటే ఫుల్ ఎనర్జీతో ఉంది మీ బాడీ. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. అలా అని మీ బాడీ అసలు టైర్డ్ అవ్వదు. మనం నిద్రపోయేది ఈ రెండిటి కోసమే గదా! ఎనర్జీ కోసమే గదా! సో, అది కూడా అయిన తర్వాత చివరికొచ్చేసరికి నేను ఎప్పుడైతే నా జీవుడు నా లోపలికెళ్ళి జర్నీ బ్యాక్ అదే అనంతం వైపు జర్నీ మొదలుపెట్టానో అప్పుడు దీన్ని మహాముద్ర అంటారా? జ్ఞానముద్ర. జ్ఞానముద్ర. ఈ ముద్ర పెట్టుకొని కూర్చున్నాను. ఎందుకు అంటే ఏమీ నాకు తెలీదు. అప్పుడు మరి ఈ ముద్ర కారణమా ఏంటా అన్నది కూడా నాకు తెలీదు. నేనెళ్ళి సూర్యుడిలో అదే అనంతంలో అనంతం అంటే దేవుడిలో ఐక్యమయ్యాను.